అండ్ వీడియోలో ఒక సస్పెన్స్ ఉంది, ఒక అద్భుతమైన మెటీరియల్ అయితే తెచ్చాను కెమెరాకి సంబంధించిందే. హాయ్ గైస్, వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ హాంటెడ్ బిల్డింగ్ ఎక్స్ప్లోర్. సో ఈ బిల్డింగ్ పూర్తి అయితే అవ్వలేదు, సగంలోనే ఆగిపోయింది. ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలని మనం ఆతృత ఉంటుంది అందరికీ. సో నేను కూడా అలాగే తెలుసుకుందామని ట్రై చేశాను. ఈ ప్లేస్, ఈ ల్యాండ్ ఇక్కడ ఏదో శంకుస్థాపన జరిగినప్పుడే ఏదో సంథింగ్ అంటే దీంట్లోంచి ఏదో కొన్ని బయటికి అయితే వచ్చాయంట. ఈ ప్లేస్ స్టార్టింగ్లోనే అంటే మనం ఈ బిల్డింగ్ కట్టాలని ప్లానింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు గునాదులు తొగేటప్పుడే ఏదో ఎవరినో శాంతింప జరిపిన కుండలు, ఎవరికో దిష్టి తీసినట్టు కుండలు అలాంటివి అయితే ఈ ప్లేస్లో గునాదులు తీసేటప్పుడు బయటపడ్డాయంట. ఆ ఓనర్ వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా గునాదులు అయితే తొగారంట. తొగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు గొడవలు, ఏదేదో ప్రాబ్లమ్స్, అండ్ తర్వాత సంథింగ్ నేను వీడియోలో చెప్పకూడదు, అలాంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు భయపడిపోయి అమ్మేశారు. వాళ్ళు అమ్మిన తర్వాత వేరే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు దీన్ని ఏం చేయకుండా అంటే తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కొని లాభానికి పక్కన వాళ్ళకి అమ్మారు. వాళ్ళు ఏం చేశారు, సరే ఇక్కడికి వచ్చి చేరుదాము, హైవే పక్కనే కదా అని చెప్పేసి ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారంట. ఆ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంత నిందో ఏంటో తెలియదు, వాళ్ళు పూర్తిగా ఇది ఇక్కడికి వచ్చి చెప్పలేదు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక మనిషిని అయితే కోల్పోయారంట. ఎందుకంటే ఇది హైవే పక్కన కాబట్టి దీనికి కాపాలాగా, అంటే ఇక్కడున్న సిమెంటు అండ్ ఇటుకలు ఇవి తోలిచ్చి పెడతారు కదా, సో దానికి కాపాలాగా పెట్టిన మనిషి పిచ్చోడై చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసి ఏదేదో చేసి చివరికి ఫీవర్తో చనిపోయాడంట. వాళ్ళు అమ్మేసిన తర్వాత వేరే వాళ్ళు కొని దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఒకరోజు ఈ బిల్డింగ్లో ఆ కన్స్ట్రక్షన్కి పని చేస్తున్న వాళ్ళకు ఎవరో అరిచినట్టు, ఇక్కడి నుంచి వెళ్ళరా అన్నట్టు, కొందరికైతే ఆ పైనుంచి ఎవరో ఆడ కూర్చున్నట్టు అలా కనపడిందంట. సో ఆ తర్వాత దీన్ని కన్స్ట్రక్షనే వద్దు, ఈ ప్లేసే వద్దని ఆయన ఓనర్ అయితే వదిలేశారు. సో ఆయన నాకు ఈ వీడియో తీసేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. చూపిస్తాను ఈరోజు ఏమన్నా ఉంటే మీకు కానీ ఆ అన్నకు కానీ. లోపలికి వెళ్దాం. వన్ సెకండ్, లోపలికి వెళ్ళకపోకముందు మనం టైం చూసుకోవాలి కదా. హే సిరి, హే సిరి, హే సిరి. సిరి ఎందుకు ఈ ప్లేస్లో భయపడుతుందండి? డైరెక్ట్ గూగుల్లో కూడా మనం గూగుల్ టైం. గూగుల్ టైం నౌ ఇండియా.
సో చూసారు కదా, ఇప్పుడు టైం అయితే 11:38 అయింది. అయింది. సో వెళ్ళబోతున్నాను లోపలికి. పట్టపగలే చుక్కలు చూపించిన, సగంలో ఆపేసిన బిల్డింగు. దయ్యాలే కాదు, దయ్యాల ముఠా ఉంది అంటున్నారు. సో లోపలికి వెళ్ళి చూసాం. అండ్ పగలు అసలు నేనేం చూడలేదు, రియల్గా చెప్తున్నాను. అండ్ ఈ చెట్లు ఇవన్నీ మొలిచేసాయి. అండ్ వీడియోలో ఒక సస్పెన్స్ ఉంది. ఒక అద్భుతమైన మెటీరియల్ అయితే తెచ్చాను, కెమెరాకి సంబంధించిందే. వీడియో మొత్తంలో ఏదైనా అనిపిస్తే ఆ కెమెరా ఆన్ చేస్తాను. దీని గురించి పెట్టేసింది. ఇదేం బాధ గోడలు అంటారేమో, లోపలేమో గడ్డి మొలిసింది, గోడలేమో తడిచున్నాయి అంటారేమో. వానాలు పడుతున్నాయి అందుకని తడిచున్నాయి. ఈ చల్లదనానికి పెద్ద పెద్ద పాములు వచ్చి ఇక్కడే పడుకోవచ్చు, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హలో, ఎవరైనా ఉన్నారా? ఈ బిల్డింగ్ కోసం రాలేదండి, ఈ బిల్డింగ్ ఎవరో కాపలాగా ఉన్నారంట. వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పలకరించి వెళ్దామని. రిలాక్స్. ఆ గడ్డి మన కాలుకి తగులుకునేసరికి ఏదైనా పాము తోకనా అనుకున్నా. టెన్షన్గా ఉంది ఇది చూడాలని. మెయిన్ ఈ రూమ్లోనే అంట, ఎందుకంటే ఆయన చెప్పిన గుర్తులేవే, దాళమందరాలు ఉన్నాయి 2 రూముల్లో అని. ఈ రూమ్కి అయితే లేదు. హలో, ఇక్కడ ఎవరన్నా ఈ బిల్డింగ్కి సంబంధించిన, ఈ చోటుకు సంబంధించిన, లేకపోతే ఈ చోటులో బంధించిన ఆత్మలు ఉన్నాయా? ఈ గడ్డి చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు వదిలేసారు ఇంత పెద్ద బిల్డింగ్ అని. ఇక్కడ కాలు పెడితే ఏం వస్తుందో బయటికి దయ్యం అవ్వగానే. మామూలుగా మనం అడవిలో పసిగట్టగలుగుతాం పామును పుట్రను, ఇలాంటి ప్లేస్లో పసిగట్టలేం, ఎందుకంటే వాటికంటూ గుడారం ఉంటుంది. వావ్, కొంచెం టెన్షన్గా ఉంది కదా. హలో,
ఎందరినో కూలీలను ఓనర్లను భయపడిచ్చిన సగంలో ఆపేసిన బిల్డింగ్. బిల్డింగ్ గురించి చాలా పెద్దగా బిల్డప్ ఇచ్చారు. మనం ఇంటికి వచ్చేదానికి కారణం ఇక్కడ చూస్తే నాకు ఏమంతగా అనిపించట్లేదు. హలో, దీని గురించి చెప్పండి అన్నా కూడా మాకు అవసరం లేదు, అసలు వీడియోనే అవసరం లేదు అంటున్నారు. ఏదన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటే దీని ఓనర్లు ఎవరన్నా దీనికి సంబంధించి దీని గురించి చరిత్ర తెలిసిన వాళ్ళని అడగాలి. హలో, సో ఇలా అవ్వదు కానీ మీటర్ పట్టుకొని తిరుగుదామా? ఏమన్నా ఏ గోడలో ఆత్మ ఉందో ఆ గోడకాడ మీటర్ ఏమైనా వెలుగుతుందేమో. మీటర్తో ఆపుతాను అనుకోవద్దండి. మీటర్ తర్వాత ఇంకోటి కూడా ఉంది మన దగ్గర. సో నా బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి అన్నీ బైక్ దగ్గరికి వెళ్ళి ఇది బైక్ పైన పెట్టి తీస్తాను. ఏమన్నా లైట్ ఏమైనా వెలుగుతుందా చూద్దాం. సో గైస్, మన మళ్ళీ అమెరికా మీటర్ రెడీ అయింది. ఆన్ చేస్తాను ఒక నిమిషం. అర్రే, ఇది ఆన్లోనే రెడ్ బల్బులు కొట్టుకుంటుంది. ఏమైనా ఉందా? స్టార్టింగ్లోనే రెడ్ కొట్టుకునిందంటే అది నాకు తెలిసి దాని కంట్రోల్ గురించి ఉంటుంది. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అందులో ఉందండి, ఒకటే లైట్ వెలుగుతుంది. ఓహ్, ఇక్కడేదో కొంచెం బుల్లు కొట్టుకునింది. యాక్చువల్లీ ఈ మీటర్ ఉన్న దమ్ము గురించి మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఆ డైలాగ్ కూడా మీకు బాగా నచ్చింది. మీటర్లో మ్యాటర్ లేదా, సమాధుల్లో దయ్యాలు లేవా అని. ఓహో, కానీ జనాలు అంత గట్టిగా చెప్పారు కాబట్టి ఇలాంటి ప్రాపర్టీని నో అనుకుని సైలెంట్ అయిపోయారు కాబట్టి, సో ఇలాంటి ప్రాపర్టీని నో అనుకుని సైలెంట్ అయిపోయారు కాబట్టి మనం 1కి 2-3 టైమ్స్ సెర్చ్ చేసి చూసి మరీ చెప్దాం. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాక ఆయన రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏమైనా జరిగితే. ఇప్పుడు వెలిగిన లైట్లు నేనే ఆఫ్ చేసి ఆన్ చేసా, ఇది ఆన్లో ఉందా లేదా అని టెస్ట్ చేద్దామని. హలో, అరే ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. అరే
3 వెలిగినాయి. ఏమన్నా ఉందా ఇక్కడ? మళ్ళీ ఒకటి తగ్గింది. దీంట్లో చూపిస్తలేదు. హలో పెడదాం. హలో రే 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 ఇక్కడ చాలా వెలుగుతున్నాయి. ఓహో, హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దీని ద్వారా నాతో మాట్లాడగలుగుతారా? రే రే ఇక్కడ ఇంకో లైట్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దీని ద్వారా నాతో మాట్లాడాలనుకుంటున్నారా? హలో, ఈ మీటర్ ద్వారా నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇవి కొట్టుకుంటున్నాయండి, మీకు అర్థం కావట్లేదు బాగా క్లియర్గా, కానీ ఈ లైటింగ్ అర్థం కావట్లే. ఉండండి, ఆఫ్ చేస్తా. హలో, నేను లైట్ కూడా ఆఫ్ చేశాను. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఈ మీటర్ ద్వారా నాతో మాట్లాడగలుగుతారా? ఓ, రెడ్ కూడా కొట్టుకుంటుంది. వావ్, సూపర్, మీటర్ పనిచేస్తా అంది. హలో, మీరు ఇక్కడ ఉంటే 2 లైట్లు వెలగాలి ఇప్పుడు. వావ్, వెలిగేయండి. మీరు ఇక్కడ ఉన్నారా? హలో, లైట్లు వెలుగుతున్నాయి. హలో, ఈ మీటర్ ద్వారా నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సూపర్, మీటర్ మనకు వచ్చింది. హలో, ముందుకు పోతే ఇంకా వెళ్తుంది. ఇలా పెడతా, లైట్ ఆఫ్ చేస్తాను. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉంటే 2 లైట్లు వెలిగి నాకు సిగ్నల్ ఇవ్వండి. అదేదో ఊరికి వెలిగినట్టుంది, సిగ్నల్ ఏమరా అంటే. ఇక్కడ ఎవరన్నా ఉంటే కనీసం రెడ్ లైట్ అన్నా వెలిగించండి. అసలు ఇది ఎందుకు వెలిగింది ఇప్పుడు దాకా? ఇక్కడ వెలిగింది, ఇప్పుడు వెలగలేదు. ఇక్కడ వెలిగింది, ఇప్పుడు వెలగట్లేదు. ఏంటో. ఏయ్, గ్రీనా? చెమటలు పడుతున్నాయి కదా. కొంప తీసి ఓనర్ చెప్పింది నిజమా ఎట్లా? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? సరే, ఇలా కాదు కానీ నా దగ్గర ఇంకో ప్లాన్ బి అయిపోయింది కదా, ప్లాన్ సి ఉంది.
ప్లాన్ సి పేరే కెమెరా, నైట్ వర్జన్ కెమెరా. ఈ మీటర్ పెట్టుకుంటా పోదాం. లైట్లు వెలిగితే నో ప్రాబ్లం. ఆడ ఒకసారి వెలిగాయి కాబట్టి సో నైట్ వర్జన్ ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తాను. అండ్ నైట్ వర్జన్ కెమెరాలో నాకు చాలా పెద్ద రిస్క్ ఏంటంటే లైట్ లేకుండా నడవాలి ఇదంతా. ఎందుకంటే లైట్ వేస్తే ఇంకా నైట్ వర్జన్ కెమెరా వేస్ట్ కదా. అండ్ అబ్బా, ఇప్పుడు నైట్ వర్జన్ కెమెరాలో బిల్డింగ్లలో బాగా క్లీన్గా ఉన్న చోట మనం తీసుకొని తిరిగితే ఏం కాదు. ఇలాంటి చోట తిరగాలంటే చాలా కష్టమే. బట్ అంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు యూజ్ చేయాలి కదా దాన్ని కూడా. చూద్దాం, చాలామంది మేధావులు చెప్పారు. ఆత్మలకి అసలు కొంచెం కూడా దయ్య లేదమ్మా నా పైన, ఒక్కటి కూడా కనపడదు. అందుకే ఏయ్ 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 ఇక్కడ మళ్ళీ అరే రెడ్ కాడ వస్తుంది. ఎక్కడున్నావే? ఇక్కడ వెలిగింది, ఆరిపోయింది. ఆత్మ ఏమన్నా నాతో దాగులు ముత్తలు ఆడుతుందా ఏంటో తెలియదు. రిలాక్స్, ఇప్పుడే వస్తా. మీ అందమైన ఫేస్ని క్యాప్చర్ చేసాను, ఇంకో కెమెరాతో వస్తా. సో ఈ బ్యాగ్ తీసి నైట్ వర్జన్ కెమెరా సెట్ చేసి ఆ కెమెరాలో మీకు కనపడతాను. ఎలా ఉంటానో చూడండి. దయ్యం కన్నా నేనే భయంకరంగా ఉంటా. ఎందుకంటే నేను టెస్ట్ చేసి చూసా ఇంట్లో. అబ్బా చూడలేకపోతున్నాను నన్ను నేనే. ఇది ఈ లైట్లు కొట్టుకోకుండా ఉంటే నేను ఆ కెమెరా ఇక్కడ యూస్ చేసేవాడిని కాదు. నేను వేరే చోట యూస్ చేయాలనుకున్నా. బట్ ఎందుకో నాకు కూడా కొంచెం సంథింగ్ ఈ దయ్యాల ముఠ ఏమన్నా నిజమా అనుకుంటున్నా. చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం నైట్ వర్జన్ కెమెరాలో ఫస్ట్ టైం షూట్ చేయబోతున్నాం. మెయిన్ ఇప్పుడు నన్ను చూస్తేనే మీకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో చూసుకున్నా ఎలా ఉంటాను ఏంటి అని. అక్కడ లైట్లు వెలిగాయి కాబట్టి ఈ బిల్డింగ్ ఓనర్స్ దీంట్లో మారిన ఓనర్స్ దీంట్లో నిజంగా ఉంది అని వదిలేశారు కాబట్టి సో మనం ఓన్లీ జస్ట్ అంటే మన దగ్గర పరికరాలు అంటే మన దగ్గర వస్తువులు లేకుంటే జస్ట్ మనం పరిశోధన చేసి వదిలేయాలి. సో అన్నిటితో అదేంటి మీటర్తో అండ్ ఈ నైట్ వర్జన్ కెమెరాతో అన్నిటితో ట్రై చేసి ఇక్కడ ఏమన్నా ఉంటే ఉంది లేదంటే లేదు అని చెప్పేద్దాం. సో బయలుదేరదాం. అండ్ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో మనం లైట్తో వెళ్ళినప్పుడు ఇక్కడ ఎన్ని చెట్లు ఎన్ని మొక్కలు అసలు ఇలాంటి ఈ ప్లేస్లో ఏ పాము ఏ పుట్ర ఏ తేలో అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ నైట్ వర్షన్ కెమెరా పనిచేయాలంటే లైటే అవసరం ఉండవు, లైటే ఆన్ చేయకూడదు. సో వితౌట్ లైట్తో వెళ్ళబోతున్నాను. మామూలుగా బిల్డింగ్లో అక్కడ ఇక్కడ మనం నైట్ వర్షన్లో చూసింటాము, అక్కడ ఎవరైనా పోగలుగుతారు. ఇలాంటి ప్లేస్లో పోవాలంటే దయ్యమే కాదు ప్రాణం అన్నా కూడా భయం అనేది ఉండకూడదు. ఓకేనా, లెట్స్ కంటిన్యూ. ఏమైనా కనపడుతుందా? నాకైతే ఏం కనపడట్లేదు. చీకటి చీకట్లో నడుస్తున్నట్టు. ఇలా అయితే ఎలాగబ్బా, వీడియో చేయలేమే, చాలా కష్టంగా ఉంది. వెరీ క్రిటికల్ మోడ్లో ఉన్నాం. కింద ఏముందో పక్కన ఏముందో అర్థం కావట్లేదు. దీంట్లో ఏమో మీకు కనపడుతూ ఉంటుంది, నాకైతే ఏం కనపడట్లేదు. ఈ కెమెరాని చాలాసేపు కంటిన్యూ చేయలేను బికాస్ కొన్ని ప్రాబ్లమ్స్.
ఎందుకంటే నాకు ఏదైనా కనపడితే దాన్ని కంటిన్యూ చేస్తాను. మనకు ముఖ్యంగా లైట్ వెలిగింది ఇక్కడే కాబట్టి సో ఇక్కడ ఈ ప్లేస్లో కనపడింది మనకు లైట్. ఎవరైనా ఉన్నారా? మీరు చూడొచ్చు నా కాలు ఎటువంటి పొజిషన్లో పెట్టిపోతున్నాను. నేను ఎలా కనపడుతున్నాను? అండ్ ముఖ్యంగా ఇంకో విషయం, నేను కూడా నాకు క్లియర్గా కనపడను. ఎవరైనా ఉన్నారా? అండ్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో పూర్తిగా తెలుసుకోలేదు. రికార్డ్ అయితే పర్లేదు, లేదంటే ఇలాంటివి ఎన్నో నేను చేసిన ప్రయోగాలన్నీ మీకు చూపించకుండానే డిలీట్ చేసినట్టు చాలా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు చూసింటారు ఆ శబ్దాలు వచ్చిన బంగ్లాలో దాదాపు 2-3 అవర్స్ ఉన్నాను. నాకు ఏం అనిపించలేదు మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలని. వీడియో అయితే అది పోస్ట్ చేయకుండా లాస్ట్లో నా ఫోన్లో రికార్డ్ చేసింది పెట్టాను. అంటే మీకు క్లారిఫై కోసం నేను పార్ట్ 2 చేశానా లేదా అని. ఎవరైనా ఉన్నారా? వెళ్దామా? హలో బాయ్. ఇక్కడ ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా నా నైట్ వర్షన్ కెమెరా ఏమైనా క్యాప్చర్ చేసింటే దయచేసి ఏమనుకోవద్దు. మీరు ఉన్నారా లేదా అని క్లారిఫై చేసుకునేదానికి ఈ కెమెరాను వాడి మీ అందమైన ముఖచర్యాన్ని క్యాప్చర్ చేద్దామని అయితే వచ్చాను. మీకు ఏదైనా డిస్టర్బ్ చేసింటే, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టింటే ఐఎమ్ సో సారీ. నా వెంట పడద్దు, నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు. అండ్ గుడ్ లక్. మీరు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ జస్ట్ మీతో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను, కానీ మీరు దొరకలేదు. అండ్ బాయ్. సో వెళ్దామండి. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా వర్క్ ఉంది. ఎవరన్నా కనపడితే బాగుండదు. చూద్దాం. నైట్ వర్షన్ కెమెరా. సో రిలాక్స్. వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ ఊరికి వెళ్దాం. నాకు ఎట్లా ఉంది ఈ కెమెరాలు నేను చూసుకోలేకున్నా. స్వీట్ హర్రర్ డ్రీమ్స్ ఫస్ట్ టైం నైట్ వర్షన్ కెమెరాలో మీకు చెప్తున్నాను. ఓకే అండి, స్వీట్ హర్రర్ డ్రీమ్స్. బాయ్. సో గైస్, ఇది ఈ రోడ్లో అక్కడ మనం షూట్ అయిపోయింది కదా, షూట్ అయిపోయినాక వస్తున్నా. జోజో లేదు నా దగ్గర, నా తమ్ముడు బైక్ ఉంది. ఎవరో సడన్గా అంటే
ఫస్ట్ ఏమనిపించింది అంటే నా వెనకాల ఎవరో నాతో పాటు కూర్చున్నారా అని అలా అనిపించింది. కొంత ముందుకు వచ్చాను, సరే ఎవరున్నారబ్బా అని చెప్పేసి ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ బరువు వల్ల అనిపించిందేమో అనుకున్నా. కానీ ఎవరో ఇలా అంటే చెయ్యి ఎత్తినట్టేం కాదు, ఇలా పోయినట్టు అనిపించింది. ఈ వంక దగ్గర వంక మొత్తం ఇది. ఇప్పుడు మీరు టైం కూడా చూసుకోవచ్చు. ఎవరున్నారబ్బా ఇక్కడ? టైం Google, what time now? The time is 12:29 a.m. The time is 12:29 a.m. అంట. ఇది పెద్ద వంక, మనం ఆ హైవేలో కలుసుకోవాలి. ఇది నాకు గూగుల్ షార్ట్ కట్ చూపించింది. ఇలా వచ్చేసిన, ఇలా రాగానే అంటే నా భ్రమ అది నిజమా అర్థం కావట్లేదు. అందుకే బైక్ ఆపినా చూసాం. ఇప్పుడు ఈ చెరువులోకి పోయినట్టు అనిపించింది కదా. సో ఈ పక్క చెరువు ఆ పక్క చెరువునే ఉంది. ఆ దయ్యాల ముఠలో ఉన్న ఆత్మనా లేకపోతే కొత్త ఆత్మనా అర్థం కావట్లేదు. కాసేపు అవును, మన దగ్గర నైట్ వర్షన్ కెమెరా ఉంది కదా, అది ఆన్ చేస్తాను. ఓకే, వెయిట్ గైస్. ఆన్ చేశాను నైట్ వర్షన్ కెమెరా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఆన్ చేసా నైట్ వర్షన్ కెమెరా. అన్నిటిని బాగా వాడాలి కదా, బుడత చాలా ఉంది ఇక్కడ. మనం వంక పైన ఉన్నాం కదా, వర్షాలు పడి బురద ఉంది. ఏమో చూద్దాం, దయ్యం నన్ను కూడా దీంట్లోకి లాగుతాదేమో. సో ఇది నా బైక్, ఇది బురద. ముందుకు ఇది చూద్దామా, అదంతా వాటర్ అండి. హలో, ఎవరికైనా లిఫ్ట్ కావాలా? హలో, ఎవరికైనా లిఫ్ట్ కావాలా? సో చూద్దాం ఈ నైట్ వర్షన్ కెమెరా ఎలా పనిచేస్తుందో ఏంటో. నా బైక్ ఎవరైనా వస్తే లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఇక్కడ ఎవరైనా ఉంటే, ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఆ చెరువులకు మాత్రం నేను దూకను. ప్లీజ్ కమ్. ఇప్పుడు దాకా నా బైక్లో కూర్చొని వచ్చారు, ఇక్కడ దిగిపోయారు అంటే మీ ప్లేస్ ఇక్కడేనా? నాకు లైట్ అదే వెలిగింది, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సిడిప్ అని వెళ్ళేతలకి నా బైక్లో వచ్చి తర్వాత ఇక్కడ దిగిపోయారా అని. సో ఓకేనా గాయస్, నా భ్రమనో ఇది నిజమో నాకు తెలియదు. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఫస్ట్ టైం ఇది వాడుతున్న కెమెరా, నాకు కూడా తెలియదు దీని గురించి ఎలా వాడాలో ఏంటో. సో వీడియో ఎడిట్ చేశాక రేపు మేబీ త్వరగా పెడతాను, 5 గంటలకే వస్తుంది నా వీడియో. చాలా కష్టపడ్డాను, చాలా అంటే కష్టం కూడా పడ్డాను. చాలా ఎక్స్పెన్సివ్ వీడియో అన్నమాట. అంటే కష్టం కన్నా ఎక్కువ ఖర్చు ఎక్కువైంది. సో దీనికి, ఈ వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నది ఉన్నట్టు చూపించాలనేదే నా తపన, ఆతృత అన్నీ.